హలో అందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే కోల్కతా కేసు గురించి. దాని గురించి నేను మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. కోల్కతా కేసు అనే కాదండి, మన ఇండియాలో చాలా కేసెస్ జరుగుతున్నాయి. అసలు వాడు చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడో, అవును నేనే చంపాను, ఏం చేస్తారో చేసుకోండి అని. అసలు స్కూల్ పిల్లోళ్ళు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు అందరినీ వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా మృగాల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఒకప్పుడు ఆడపిల్ల పుడితే కట్నాలు ఇవ్వాలి, పెళ్ళిళ్ళు చేయాలని భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు పుడితే ఎలా కాపాడుకోవాలో అని భయపడుతున్నారు. సో అప్పుడు ఆడపిల్లల్ని సిస్టమేటిక్గా పెంచాలి పెంచాలి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు మగ పిల్లల్ని సిస్టమేటిక్గా పెంచాలి. సో నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను నా తరపు నుంచి. ఆడపిల్లలు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, లైక్ లాంగ్ టూర్స్ కానీ, ఫ్రెండ్స్ పార్టీకి కానీ, ఫ్రెండ్స్తో మీట్ అవ్వడానికి కానీ, లేదా లైక్ ఎవరైనా కొత్త వ్యక్తుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు మీ కరెంట్ లొకేషన్ అయినా, లైవ్ లొకేషన్ అయినా మీ పేరెంట్స్కో, మీ బ్రదర్స్కో, మీ సిస్టర్స్కో, లేదా మీకు అంటూ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్కో, వీళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. సో మీరు ఎక్కడ ఉన్నారనేది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. సో డాక్టర్ మోనితాకి న్యాయం జరగాలని డాక్టర్స్ అందరూ ర్యాలీ చేస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మనం కూడా డాక్టర్ మోనితాకి న్యాయం జరగాలని కోరుకుందాం. డాక్టర్ మోనితాకే కాదండి, ఇండియాలో జరిగే ప్రతి కేసెస్కి వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుందాం. సో ఇండియాలో ఇంకా ఇలాంటి కేసెస్ జరగకూడదు అని అనుకుంటున్నా. సో పేరెంట్స్ అందరూ మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొంచెం గమనిస్తూ ఉండండి. సో ఆడపిల్లలందరూ సేఫ్గా ఉండండి, మీరు మీ జాగ్రత్తలో ఉండండి. ఈవెన్ నేను కూడా చాలా భయపడుతూనే బయటికి వెళ్తున్నాను. ఈ కేసెస్ అన్ని వినేటప్పుడు నాకు ఒక భయం వచ్చేస్తుంది. సో ఆడపిల్లలందరూ కూడా సేఫ్గా ఉండండి. బీ సేఫ్, బీ స్ట్రాంగ్.